అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. మన కొత్త ఛానల్లో మసాలా లేకుండా చికెన్ కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ కోడి కూర ఎలాంటి గరం మసాలా వేయకుండా వండుకోవచ్చు. అది ఎలా వండాలో చూద్దాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పచ్చిమిరపకాయలు 3 చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, టమాటాలు మీడియం సైజువి 2 కట్ చేసి పెట్టుకోవాలి. కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు, వెనిగర్ 2 టీ స్పూన్లు చికెన్ వాష్ చేయడానికి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేయండి. ఈ చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసి కడిగితే ఎలాంటి నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా వెనిగర్ వేసి 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడగండి. అలాగే వెనిగర్తో కడగడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. అలాగే ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడిగిన చికెన్ ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. అలాగే కారం వేయండి. ఉప్పు కారం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. మూత పెట్టి కాసేపు నానబెట్టండి. దాదాపు 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాల వరకు, అంటే కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. చూసారు కదా, కలర్ మారినాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏ మసాలాను ఈ చికెన్ కూరలో వేయము. అందులో టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు దాదాపు 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అంటే టమాటాలు బాగా మెత్తబడితే గ్రేవీ చక్కగా తయారవుతుంది. అలా వచ్చేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న చికెన్ని కూరలో వేయాలి. కూరలో వేసి 5 నిమిషాలు వేపుకోవాలి. బాగా కలుపుతూ 5 నిమిషాలు వేపాలి. మూత పెట్టి కాసేపు మగ్గిస్తే చికెన్లో ఉన్న వాటర్ ఇలా బయటకు వస్తుంది. ఈ చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించి ఆ తర్వాత అందులో ఉప్పు వేయండి. ఉప్పు కారం వేసి ఉడికించుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇలా కూర కుదుకుతామని ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. తర్వాత అందులో పెరుగు వేయండి. పెరుగు వేయడం వల్ల కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కూరను ఉడికించుకోవాలి. కావాలనుకుంటే మరికొంచెం వాటర్ వేసుకోవచ్చు. గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి. అందులో కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లి మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే కూర రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే
చికెన్ కూర ఎలాంటి మసాలా లేకుండా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిన తర్వాత కూరని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన కోడికూర మసాలా లేకుండా వండుకున్నాం కదా. ఈ కూరని మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. రెసిపీ టెక్స్ట్ కోసం attvnv.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్